सुन्दरं समस्त पापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम्। పూర్వము హస్తానక్షత్రం నాడు అనగా నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అంకురారోపణ గావించబడుతుంది. ఆ అంకురారోపణకి పూర్వము సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారి యొక్క తిరువీధి ఉత్సవాన్ని మనం ఆలయంలోనే నిర్వర్తింపజేసుకొని ఈ యొక్క సంపంగి ప్రాకారంలోని యాగశాలలో గల అంకురార్పణ వేదిక యందు 14 అంకురార్పణ దేవతలు 48 మంది దేవతలని అక్కడ ఆవాహన చేసి 12 పాలికా కుంభ శరావాలని గ్రహించి వాటిలో భూదేవిని ఆవాహన చేసినటువంటి మట్టిని ఆ పాలికలలో నింపి సోముణ్ణి ఆవాహన చేసినటువంటి నవధాన్యాలను ఆ యొక్క పాలికలలో ఉంచి మొలకలెత్తించేటువంటి కార్యక్రమం కూడా ప్రతిసారి ఇటువంటి మర్యాదా విశేషాలన్నింటినీ కూడా మనం చూసేదానికే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆలయంలో అనాదిగా వస్తున్నటువంటి అనేక కైంకర్యాలన్నీ కూడా ఈ రకంగా క్రమ పద్ధతిలో ఈ యొక్క సాంప్రదాయపరంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని గోష్ఠి అని చెప్పి పిలుస్తారు.